డ్రగ్స్ మూలాల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేద్దాం అనేది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యం. కానీ గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లర్స్ తమ బిజినెస్ ని సాగించేస్తున్నారు. వారికి చెక్ పెట్టారు విశాఖ జీఆర్పీ పోలీసులు. విశాఖ నుంచి వస్తున్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ పేరుతో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. విశాఖ నుంచి ఢిల్లీకి ఏకంగా కొరియర్లోనే గుట్టుగా తరలించేస్తున్నారు. దాడుల్లో గంజాయి గుట్టు రట్టయింది. జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్లుగా నిర్ధారించుకుని గంజాయి ఉన్న కొరియర్ పార్సిల్ ని వెనక్కి రప్పించారు పోలీసులు. 44 కిలోల గంజాయిని ఆ పార్సిల్లో చూశారు. దాన్ని వెంటనే జీఆర్పీ పోలీసులు సీజ్ చేశారు. అసలు ఈ కేటుగాళ్ల నెట్వర్క్ ఏంటి, ఎలా సాగుతుంది, ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారు, కొరియర్ గుట్టును ఎలా రట్టు చేశారు? విశాఖ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రైల్వే స్టేషన్లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం బయటపడింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జీఆర్పీ సిఐ ధనుంజయ్ నాయుడు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి వీళ్ళు ఎంతకాలంగా ఈ పని చేస్తున్నారని మీ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ తెలిసింది, ఏమంటారు మీరు? ఇది అంటే మా దృష్టిలోకి వచ్చింది గత నెల రోజులుగా 3-4 టైమ్స్ పంపించారని చెప్పి మా దృష్టిలోకి వచ్చింది. కానీ గత 6 నెలల నుంచి కూడా ఎన్నిసార్లు పంపించారనేది మేము డేటా తీసుకుంటున్నాం కన్సర్న్ కొరియర్ సంస్థ నుంచి. ఈ విధంగా వీళ్ళు ఢిల్లీకి చేరవేసి అక్కడి నుంచి వాళ్ళు దాన్ని అక్కడ సేల్ చేస్తూ ఉన్నట్టు. కొరియర్ ద్వారా గంజాయి తరలిస్తున్నట్టుగా మీకు ఎలా తెలిసింది? ప్రాథమికంగా సమాచారం మాకు నిన్న జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా దాడులు చేస్తే ఒక 2 పర్సన్స్ దొరకడం జరిగింది. వాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర వెరిఫై చేసిన తర్వాత ఒక రిసీట్ దొరికింది. ఆ రిసీట్లో డిటిడిసి కొరియర్ ద్వారా ఢిల్లీకి ఒక 2 కన్సైన్మెంట్స్ బుక్ అయినట్టు అందులో ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు ఇట్లా వెళ్ళిందంటే వెంటనే ఇమీడియట్గా మన ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఆ కొరియర్ సంస్థకి ఇన్ఫామ్ చేసి అక్కడి నుంచి దాన్ని వెనక్కి రప్పించమని చెప్పి మనకి అది తీసుకురావడం జరిగింది. అది ఈరోజు వచ్చింది, ట్రైన్లో బ్యాక్ వచ్చింది. దాన్ని ఈరోజు మనం సీజ్ చేస్తాం. అరెస్ట్ చేశారు, 2 అరెస్ట్ చేస్తాం ఇంతవరకు. వాళ్ళ దగ్గర నుంచి 16 కేజీలు సీజ్ చేసాం. ఇది ఒక 46 కేజీస్, టోటల్ 50 అబవ్ కేజీస్ సీజ్ చేసాం. ఏంటి సార్ ఈ బయ్యరు సెండరు రిసీవర్ ఇద్దరు ఒకే బ్యాచ్ సంబంధించిన ఏమంటారు? దీనికి వెనకాల ఒక ర్యాకెట్ ఉంది. ఈ ర్యాకెట్ని మేము షేర్ చేయడానికి చూస్తున్నాం. ఇందులో ఇద్దరు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి బుక్ చేశారు. అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వేరే నేమ్స్ ఉన్నాయి. ఆ 3 అబ్స్కాండింగ్లు ఉన్నారు. వాళ్ళని కూడా క్యాచ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చెప్పండి, మనం గత కొంతకాలంగా అంటే గంజాయి అనేది రైల్వే స్టేషన్లో కంటిన్యూ దొరుకుతుంది. ఈరోజు డిటిడిసి ద్వారా ఫర్దర్గా ఎలా నిఘా పెట్టబోతున్నారు ఆర్పీఎఫ్ తరఫున? జీఆర్పీ అండ్ ఆర్పీఎఫ్ సంయుక్తంగా ఎప్పటి నుంచో ఇటువంటి నిఘా ఉంచడము పట్టుకోవడం అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మనకి కొత్త కోణం బయటపడింది ఏంటి అంటే ఇటువంటి పార్సెల్ ద్వారా కూడా కొరియర్ సర్వీస్ యూజ్ చేసుకొని మనకి ఒక తరలింపు అనేది జరుగుతుండడం అనేది ఇది ఒక ఏమంటారు ఒక వినూత్నమైనటువంటి ఒక చేసి అనుకోవచ్చు. దీంట్లో ఇంకా మిగిలిన అబ్స్కాండింగ్గా ఉన్న వారిని కూడా సిఐ సార్ దర్యాప్తు చేసి పట్టుకోవడానికి చూస్తున్నారు. నార్కోటిక్స్ డాగ్స్తో కూడా చెకింగ్ అనేది రెగ్యులర్గా జరుగుతోంది. సిటీ పోలీస్ ఆర్పీఎఫ్ అండ్ జీఆర్పీ అందరూ కూడాను స్టేషన్ లోపల ఏవైతే ట్రైన్స్ అనేది మనకి రెగ్యులర్గా నోటీస్ చేయడం జరుగుతుందో వాటిల్లో మన చెకింగ్స్ అనేది రెగ్యులర్గా జరుగుతున్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే విశాఖలో అంటే గత కొంతకాలంగా ఈ డిటిడిసి కొరియర్ ద్వారా అంటే ఇదే కాదు ఈ కామర్స్ ద్వారా గంజాయి తరలిపోతుంది, ఆన్లైన్లో గంజాయి బుక్ చేసి తరలిపోతుందని గతంలో వ్యవహారాలు చూసాం. అయితే ఏకంగా విశాఖ రైల్వే స్టేషన్లో దొరికిన 2 నిందితులను విచారిస్తే ఈ డిటిడిసి కొరియర్ ద్వారా డ్రై ఫ్రూట్స్ మాటన చూడొచ్చు. ఇక్కడ ఈ కన్సైన్మెంట్కి సంబంధించిన రిసిప్ట్ ఇది. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనే పేరుతో ఇక్కడ నుంచి రాసి ఈ కన్సైన్మెంట్ బుక్ చేసుకొని ఇక్కడ నుంచి ఢిల్లీకి అడ్రస్కి పంపుతున్నట్టుగా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ రణ్వీర్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఇక్కడ విశాఖపట్నం నుంచి బుక్ అయింది. దాంతోపాటు ఇక్కడ న్యూఢిల్లీకి సంబంధించిన సందీప్ కుమార్ పేరుతో ఇక్కడ ఈ కన్సైన్మెంట్ బుక్ అయినట్టుగా ఈ రిసిప్ట్ ద్వారా తెలుస్తుంది. మొత్తం మీద ఈ గంజాయి గుట్టు వ్యవహారం బయటపడిన తర్వాత మరింత అప్రమత్తమయ్యారు జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు. ఇప్పటికే స్థానిక పోలీసుల సహకారంతో నార్కోటిక్స్ డాగ్స్తో కూడా అనుక్షణం నిఘా పెడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ గంజాయి గుట్టు కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రసాద్తో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.